టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఊహించని షాక్ తగిలింది. హఠాత్తుగా ఆయన రాజీనామాని ఆమోదించేశారు స్పీకర్. అయితే కనీసం తనని సంప్రదించకుండా, తన వెర్షన్ తీసుకోకుండా రాజీనామా ఆమోదించేశారు అంటూ ఆయన చేస్తున్న విమర్శలు కానివ్వండి, రాజ్యసభకు సంబంధించి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది వైసీపీ, అందుకే రాజీనామా ఆమోదించారు అనేది. అంతేకాకుండా దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపొద్దున రాజ్యసభ ఎన్నికల్లో అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక రకంగా ఎంతవరకు వాస్తవం, నిజంగా అంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా వైఎస్ఆర్సీపీ, అందుకే ఈయన్ని రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆయన విమర్శలు ఒక ఎత్తు అయితే, అసలు ఫస్ట్ రాజీనామా ఆమోదించడం అంటే స్పీకర్ ఇష్టం, ఎప్పుడైనా ఆమోదించవచ్చు అనేది, కానీ ఇప్పుడు ఎంత సడన్గా ఆమోదించడం అంటే ఆయన చెప్తున్నట్టు ఆయన వెర్షన్ కూడా ఆయన తీసుకొని ఆమోదించాలా? ఆయన ఇచ్చేసాడు. ఆయన ఆల్రెడీ ఆయన ఇంటికి కూడా వెళ్ళి కలిసినట్టున్నాడు కదా, 2 సార్లు వెళ్ళి కలిసాడు. నాది ఎందుకు ఆమోదించరు. అవును, ఇప్పుడు ఆమోదించడం వెనకాల గేమ్ ఉంది, నో డౌట్. అందులో ఈయన జనాల కోసం ఏం చెప్పారు, నేను రాజీనామా ఆమోదించట్లేదు, స్టీల్ ప్లాంట్ కోసమే నేను అన్నా. అవును, ఇప్పుడు కరెక్ట్గా ఆమోదించిన టైంకి స్టీల్ ప్లాంట్ కోసం నేను త్యాగం చేశానని కాకుండా ఎందుకు అడ్డం తిరగడం? అదే కదా, శుభ్రంగా ఎన్నాళ్ళకైనా సరే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, నా స్టీల్ ప్లాంట్ కోసం నా త్యాగానికి గుర్తింపు లభించిందంటే వీరుడు అవుతాడు. లేదంటే నేనే రాజీనామా ఆమోదించి చేయించుకున్నాను దగ్గర. ఇప్పుడు చూసేసి అంత అయిపోయాక నేను దీని మీద కోర్టుకి వెళ్తానంటే సిల్లీగా లేదు. అంటే ఏంటి ఆమోదించర్లే, ఇంకెంత 3 నెలల టైం ఉందని ఏమైనా అనుకున్నారా గంటా శ్రీనివాసరావు గారు? ఆ రోజున రాజీనామా ఇచ్చినా కూడా ఆమోదించరనినే ఇచ్చింది, అంతేనా? లేకపోతే ఎందుకు ఇస్తారు? మరి తర్వాత ఎందుకు 2 సార్లు వెళ్ళి ప్రెజర్ చేశారు నాది ఆమోదించండి? ప్రచారం కోసం ఇచ్చేసి అని చెప్పొచ్చారు. అంతేనా? 2 టీ చేతికిట్ట అని చెప్పొచ్చారు అనమాట. అయిపోయింది, లేకపోతే ఎప్పుడూ ఆమోదించి ఉండేవాళ్ళేమో. ఇంకోటి ఏంటంటే బేసిక్గా అక్కడ ఏదో వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొద్దాం అనుకున్నాడు ఆ టైంలో. ఈయన రాజీనామా చేసేసి వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి అప్పుడు ఇమీడియట్ గా ఆమోదిస్తే ఆయనకి మంచి మైలేజ్ వచ్చి ఉండేదేమో, అందుకోసమే ట్రై చేసింది ఆయన. అప్పుడు ఇమీడియట్ గా ఆమోదింపజేసుకుని ఆ ప్లేస్ నుంచి వాళ్ళ అబ్బాయిని పోటీ చేయించి తర్వాత తన అనకాపల్లి ఎంపీనో ఏదో ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇద్దరికి ప్యాకేజీ, ఫ్యామిలీ ప్యాకేజీ కావాలి కదా. ఇప్పుడు చింతకాయలు విజయ్ చింతకాయలు అయిన గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయికి అనేటువంటి రూట్ లో ఆలోచించాడు. కాకపోతే అక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే తనకి ప్రతిసారి నియోజకవర్గం మారుస్తా రావడం వల్ల ఓ బలమైనటువంటి టీం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కింద అయితే కనుక ఒక స్ట్రాంగ్ ఒక సెగ్మెంట్ తయారు చేసుకుందాము. ఇంతవరకు అట్లా చేసుకోకపోవడం వల్ల ఎప్పటికప్పుడు అదేదో పిల్లి గనక తన పిల్లల్ని తీసుకుని ఎక్కడ పడితే అక్కడికి పోయినట్టు తయారైపోయింది తన పరిస్థితి. ఒకసారి వైజాగ్ ఈస్ట్ అదేదో ఇప్పుడు మొత్తం 3 చోట్ల 4 చోట్ల మారాడు కదా. అట్లాగా పరిస్థితి కాకుండా మార్చుకుందాం అన్నటువంటి రూట్ లో చేసుకొచ్చాడు ఆయన. కాకపోతే ఆ టైంలో ఈయన పాచిక పారలేదు. అప్పుడు ఎందుకంటే వైసీపీకి సమస్య ఉంది. ఆ టైంలో ఆమోదిస్తే గనక ఎవరికి నేను గెలిచేస్తాడేమో, గెలిచేస్తే పరువు వాళ్ళకి పోద్ది కదా ఒకటి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు. కానీ ఉత్తరాంధ్రలో ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా శ్రీనివాసరావు అంటే ఒక బలమైన శక్తి. ఆయన గెలవడంతో పాటు ఒక 2-3 కూడా గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తి అనేది పార్టీలు భావిస్తాయి అనేది. అందుకే ఆయన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది అటువంటి నాయకుడిని అందరిలా చూడకుండా వైసీపీ. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు కొట్టాలని కొట్ల, ఈయనే తన చెయ్యి ఆయనే కాల్చుకున్నాడు. ఇప్పుడు మనిషి మంచోడు, పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధాస్తుడు, అందుకని అన్ని చోట్ల గెలవగలిగాడు. పోల్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్. కాకపోతే నాకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నాకు తగినటువంటి అవకాశం ఇవ్వాలా, ఆ ఏరియా గ్రిప్ అంతా నాకు ఇచ్చేయాలని కోరుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉంటది, ప్రజారాజ్యంలో ఉత్తరాంధ్ర మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు. మరి ఎన్ని సాధించాడు అక్కడ? కానీ గ్రిప్ అని మొత్తం గ్రిప్ అంతా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆయన సాధించింది ఏంటని? కానీ ప్రజారాజ్యం ఈయన నమ్ముకుని పోయినట్టేగా ఆ లెక్కన. అదే చిరంజీవి ఇండివిజువల్ గా చేసుకుంటే అక్కడ సాధించిన తరహాలో మిగతా చోట్ల కూడా తెలుగుదేశంలో కూడా గ్రిప్ అంతా తనకు కావాలనుకున్నాడు ఆ ఏరియాలో. చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానికే వాళ్ళ 7 నియోజకవర్గాలే, ఓ ప్రాంతం అంతా ఎందుకు ఎత్తాడు? అందులో అక్కడ అవతల పక్కన ఎర్రనాయుడు లాంటి ముదురుండే, అశోక్ గజపతిరాజు ముదురుండే, జిల్లాకు ఒక ముదురుంటే ఆ ముదురుకే ఇవ్వాలి ఆయన. చంద్రబాబు నాయుడుకి ఉండేటువంటి టాలెంట్ ఏంటంటే మెంటాలిటీ. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నటువంటి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జిల్లాకు ఒక నాయకుడి చేతిలో పార్టీని పెట్టేవాడు. లైక్ మీకు కర్ణం బలరాం ప్రకాశం జిల్లా, కోడెల శివప్రసాద్ గుంటూరు జిల్లా, దేవినేని నెహ్రూ కృష్ణా జిల్లా,
అట్లాగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నాయకుడి చేతిలో పెట్టేవాడు. మీకు పరిటాల రవి అనంతపురం జిల్లా ఇట్లా వాళ్ళ చేతుల్లో నడిచేది. వీళ్ళేంటి ఓ రకంగా రౌడీ శక్తులు, ఫ్యాక్షన్ శక్తులు, డబ్బు వీళ్ళే సమకూరుస్తారు. మిగతా నియోజకవర్గాలందటి మీద ఆధిపత్యం వీళ్ళకే ఉంటుంది. కాకపోతే ఆయా నియోజకవర్గంలో పట్టున్న వాళ్ళని వీళ్ళు ఎంచుకుని టికెట్లు ఇప్పించి గెలిపించుకునేవాళ్ళు. ఆ బాధ్యత అంతా వాళ్ళకి అప్పచెప్పేసేవాడు. ఎన్టీ రామారావు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్లను పెట్టినట్టు అనమాట. జిల్లాకు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేసిన స్టాక్ హెడ్ అనమాట, పెద్ద కంపెనీ. ఈయన ఏం చేశాడంటే దాన్ని డీసెంట్రలైజ్ చేసేసాడు చంద్రబాబు నాయుడు. ఈయనట్ట జిల్లా గ్రిప్ ఎవ్వరికి ఇవ్వాల. ఎందుకు అంటే తనకి దెబ్బ అవుతుంది. ఎందుకంటే తన పార్టీని తీసుకున్నాడు, పార్టీ పెట్టినోడు కాదు. పార్టీని తీసుకున్నోడు ఇప్పుడు రేపొద్దున వీళ్ళు ఎవరైనా అడ్డం తిరిగితే తిరిగారు అప్పట్లో. ఇప్పుడు అప్పట్లో ఎవరు పరిటాల రవి అడ్డం తిరిగాడా, దేవినేని నెహ్రూ అడ్డం తిరిగాడా, గోరంట్ల బుచ్చి చౌదరి లక్ష్మీపార్వతి వెనకాలే ఉన్నాడా? అట్లాగా ఎవరైతే ఆయా జిల్లాలు అప్పట్లో గోరంట్ల బుచ్చి చౌదరి గోదావరి జిల్లా అంతా చూసుకున్నాడు, దేవినేని నెహ్రూ కృష్ణా అంతా చూసుకున్నాడు, అనంతపురం ఇతను చూసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు తనకి ఏకమేకయ్యి అక్కడంతా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ నుంచి పార్టీ తీసుకున్నప్పుడు తనకి మింగుడుబాటు గుండా చేశారు కాబట్టి ఆయన అట్లాగా జిల్లా ఒకళ్ళ గ్రిప్పు కాకుండా నియోజకవర్గాల వారీగా ఎంకరేజ్ చేయడం బిగిన్ చేశారు. నియోజకవర్గాలు 2-3 ఎంకరేజ్ చేసి అందులో ఒకళ్ళని అన్నటువంటి రూట్లో తీసుకొచ్చి, ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే తటస్థులని 3వ వాడిని తీసుకొచ్చి మీరిద్దరు కొట్టుకు చేస్తున్నారు కాబట్టి నేను ఇవ్వట్లేదు, మీ ఇద్దరు కలిసి ఆయన గెలిపించండి అని ఆయన సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు లాంటి వాళ్ళని పట్టుకొచ్చేవాడు ఆయన. ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దీంతో వచ్చినటువంటిది గంటాకి ఈ టైం కావడం వల్ల మైనస్ అయింది. ఎందుకని చంద్రబాబు నాయుడు జిల్లా గ్రిప్ ఇవ్వడం, నియోజకవర్గం గ్రిప్కి వచ్చేటప్పటికి సమస్య అయింది. ఈయనకి అందులో బయటికి వెళ్ళి లోపలికి రావడం వల్ల పార్టీ కేడర్లో ఒక క్లారిటీ లేదు. ఈయనేంటి తెలుగుదేశం, మళ్ళీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది కాబట్టి కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ ఆ మధ్యన వైసీపీ వాళ్ళతోనూ సంప్రదించాడు, ఇటు పక్కన బీజేపీ వాళ్ళతోనూ సంప్రదించాడు. అంటే ఆయన రాజకీయ స్టాండర్డ్నెస్ కోసం ఎప్పటికప్పుడు ఎతుకుతూనే ఉంటాడు. తప్పల ఎందుకు అయ్యన్న పాత్రులాగానో ఒక అచ్చెన్నాయుడు లాగానో ఓ స్ట్రాంగ్గా ఉండిపోలేకపోయాడు. తను ఒక గ్రిప్ సాధించాలని కోరుకుంటున్నాడు. అది కుదరకపోవడం వలన అతనికి ఎదురవుతున్నటువంటి సమస్య ఇప్పుడు వచ్చినటువంటిది. రాజీనామా చేసి అక్కడ ఒక గ్రిప్ సాధించాలని నాళ్ళ తర్వాత అనుకున్నాడు. అది కాస్త అప్పటి నుంచి ఆమోదించాలి. ఇప్పుడు ఆమోదించేటప్పటికి ఉలిక్కి పడ్డం ఆయన వంతు అవుతుంది. కానీ ఇంకో కోణంలో కూడా చూస్తే ఒక 2 నెలలు ఉంది మహా అయితే. ఇంకా ఈ 2 నెలల్లో ఆ రాజీనామా ఆమోదింపు చేయడం వల్ల వైసీపీకి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీకు సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో దాదాపు 60 మందో 70 మందో రాజీనామాలు చేశారు. ఉద్యమం చేస్తూనే ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా రాజీనామాలే. కాసేపు తెలంగాణ వాళ్ళు, కాసేపు ఆంధ్ర వాళ్ళు జరిగినాయి కదా. పార్టీలకు అతీతంగా అనాలా, లేకపోతే ఆయా పార్టీలో ఉన్న ఆయా ప్రాంత నాయకులు అంతే. అవును. కానీ కరెక్ట్గా లాస్ట్ సెషన్ ముందు ఇప్పుడున్న జనసేనలో ఉన్నటువంటి నాదెళ్ల మనోహరే కదా చకచక అనౌన్స్ చేసి కొన్ని రాజీనామాలు ఆమోదం, కొన్ని రాజీనామాలు రిజెక్షన్ ఎన్ని చేసింది. సాధారణంగా బై ఎలక్షన్ ఎదుర్కోవడానికి ఇష్టం లేదు కాబట్టి ముందు రాజీనామాలు ఆమోదించాల. ఇప్పుడు కూడా బై ఎలక్షన్ ఎదుర్కోవడం ఇష్టం లేదు కాబట్టి ఆమోదించాల. అంటే ఒక పాయింట్ బేస్డ్ బై ఎలక్షన్ సిద్ధపడాల. అంటే బై ఎలక్షన్ ఎదుర్కోవాలన్నా 6 నెలల టైం ఉంటుందేమో కదా. అవును. ఒకవేళ ఇప్పుడు పెట్టినప్పుడు బై ఎలక్షన్స్ కూడా రావు కదా. ఇప్పుడు చేసింది అందుకు కాదు, ఇప్పుడు చేసింది రాజ్యసభ ఇష్యూ. 6 నెలల ముందు చేస్తుంటే ఎలక్షన్ జరుగుద్దని ఆమోదించలేదు. అవును. అంటే ఈ ఎలక్షన్ లో కలిపేసుకోవచ్చు కదా. ఒకవేళ మొన్నప్పుడు చేసిన రేపు జరిగే మామూలు జనరల్ ఎలక్షన్స్ తో కలిపేసి అప్పుడే ఎన్నిక పెట్టచ్చు కదా వాళ్ళు, టైం లేనప్పుడు, టైం ఉన్నప్పుడు. ఇంకేం లేదు, 6 నెలల లోపు కనుక జరగకపోతే ఇక ఎన్నిక ఉండదు. అంటే మామూలుగా ఆయన పోటీ చేసేయచ్చు రేపు పొద్దున ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో పోటీ చేసేయచ్చు. దానికేం ప్రాబ్లం. అంటే రాజ్యసభ ఇష్యూ దీని వెనకాల కీలకం. నిజంగా ఒక్క ఓటు వల్ల తెలుగుదేశం పార్టీకి అంత నష్టం వస్తుంది, ఒక ఎమ్మెల్యే ఓటు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3కి 3 గెలిచేసేటటువంటి శక్తే ఉంది. దానికి ఎంత టోటల్గా ఉన్నటువంటి సీట్లు డివైడెడ్ బై 3 + 1 డివైడెడ్ బై 4 + 1 ఆ లెక్కను చూసుకుంటే 44, 45 రావాలి వీళ్ళకి. 44 సీట్లకి వీళ్ళకి 3 150 కాబట్టి ఒకవేళ 20 మందో 30 మందో బయటికి పోయినా, 20 మంది బయటికి పోయినా
వీళ్ళ దగ్గర 130 ఉంటారు. 340 120 వచ్చేసినట్టే. కానీ ఏం చెప్తున్నది ఏంటంటే 50 మంది ఉన్నారు అనేది గంటా శ్రీనివాస్. మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తా వచ్చేలా మొత్తం పరిగెత్తుకొచ్చేస్తారని 50 మంది ఉంటే గనక అసలు వీళ్ళకి ఈ రాజీనామా గురించి ఎందుకు ఫీల్ అవుతాడు ఆయన? అదే కదా. ప్రాక్టికల్ గా వీళ్ళు ఏంటంటే ఇవాళ రోజున ఈ లెక్క అంతా చూస్తే అంటే ఈయన చెప్పింది నిజం అనుకున్నాం. 50 మంది ఉన్నారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకోకుండా వేస్తాడు ఓటు. ఇటు 50 మందికి తెలుగుదేశంలో సీట్లు ఇవ్వరా? తీసేసి వాళ్ళని తెచ్చుకుంటారా 50 మందిని? అసలే జనసేన వచ్చి 10 దాకా కొట్టుకుపోతాను. ఒకవేళ బీజేపీ వచ్చినా కమ్యూనిస్టులు వచ్చినా ఇంకొక 5-10 పోతాయి. అక్కడికే 35 మంది వస్తుంటే మళ్ళీ 50 మందిని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి తెచ్చుకుని 50 మందికి సీట్లు ఇస్తుందా తెలుగుదేశం? కానీ అలా జరుగుతుందా? రాజ్యసభ ఎన్నికల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే ఓటు వేయకుండా ఆ పార్టీని, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా జరిగితే మొన్న వాళ్ళ మీద వేటు వేశారు కదా, రాజ్యసభ ఎన్నికల్లో అలా చేయొచ్చా? అంటే నాకు ఉన్న సమాచారం మేరకు అయితే నేను మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను. కొంతమంది దానికి దీనికి ఒక తేడా ఉంది. అక్కడ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, కానీ వాళ్ళు ఇచ్చిన కోడ్స్ ఆధారంగా, ఆ బ్యాలెట్ కోడ్స్ ఆధారంగా వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు దేనికి వేశారు అనేది. కానీ ఇక్కడ పార్టీ నుండే సస్పెండ్ చేయగలిగారు కానీ అనర్హత వేటు వేయలేదు. ఇక్కడ అనర్హత వేటు పడుతుంది. ఇక్కడ రాజ్యసభ దాంట్లో ఏంటంటే ఆ మధ్యన సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. గుజరాత్లో అహ్మద్ పటేల్ పోటీ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మన తరపున ఒక ఏజెంట్ ఉంటాడు అక్కడ. ఆ ఏజెంట్కి మనం చూపించి ఓటేయాలి పార్టీ తరపున. మన పార్టీ తరపున ఏ పార్టీకి ఆ పార్టీ తరపున అభ్యర్థి తరపున ఏ అభ్యర్థికి ఆ పార్టీ అభ్యర్థి ఆ పార్టీ ఏజెంట్ చూపించాలా? ఆ పార్టీ అభ్యర్థి ఆ పార్టీ ఏజెంట్ చూపించాలి. చూపించినప్పుడు చూపించి వేయాలి. వేసినప్పుడు అందులో కనుక వేరే పార్టీకి వేస్తున్నారంటే వెంటనే ఈ ఏజెంట్ ఎన్నికల అధికారి ముందు కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఓటు వ్యాలిడ్ కాదు, ఆగిపోతుంది. ఇది దీని మీద సుప్రీంకోర్టు దాకా ఛాలెంజ్ చేశారు. చేస్తే సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఇది చట్టమే తీసుకురావాలి మార్పుల ద్వారా, కాబట్టి ఆ వ్యాలిడ్ కాదు అన్న దాన్ని యాక్సెప్ట్ చేసింది. సీక్రెట్ బ్యాలెట్ ఏం కాదు, సీక్రెట్ ఓటింగ్ ఏం కాదు, సీక్రెట్ ఓటింగ్ కాదు, చూపించాలి. బాక్సులు వేయడం అనేది సీక్రెట్. ఏజెంట్ కు చూపించడం అనేది ఖాయం అని చెప్పేసి నేను 2-3 ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. నేను చూపించిన వేస్తామండి అని కూడా చెప్పాను. తర్వాత ఈ విషయం ఒక న్యాయ నిపుణుడు చెప్పింది ఏంటంటే ఇట్లాగా గతంలో గుజరాత్ లో జరిగింది, ఇట్లాగే చూపించాక బీజేపీ ఓటు క్రాస్ ఓటు పడింది, వాళ్ళ మీద 2 మీద అనర్హత వేటు వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా సుప్రీంకోర్టు మేము ఇందులో ఇన్వాల్వ్ కామని చెప్పింది, అది ఫిరాయింపుల కిందకే వస్తుంది అని చెప్పేసింది. అది ఓటు హక్కు ఏది హక్కు కిందకి రాదు, సీక్రెసీ కిందకి రాదు దీంట్లో అని చెప్పింది, పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుంది అని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల కింద చర్య తీసుకున్నారు వాళ్ళ మీద అనేసి చెప్పారు. కాబట్టి అది ఉంది ఇక్కడ. అందుకని అంత ఛాయిస్ ఉండదు. కానీ ఏమన్నా కోర్టులకు వెళ్ళొచ్చు కదా వీళ్ళు, టోటల్ కౌంటింగ్ ఆపేయమని చెప్పి వెళ్ళొచ్చు కదా, వీళ్ళు లీగల్ గా ఎక్స్పర్ట్లు కదా. ఆ రూట్ లో చేస్తారని భయపడి ఏమన్నా ఆగి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి దీనివల్ల? ఈయన ఇప్పుడు ఇమీడియట్ గా ఆమోదించేసి నిజంగా రాజ్యసభ సీటు వాళ్ళకి ఎలాగా లెక్క ప్రకారం చూస్తే ఎలాగా వెళ్ళదు కదా, ఇంక వేరే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు కొండకి ఎంట్రీ కేసులు అవుతున్నారు, వస్తే కొండ పోతే ఎంట్రీ. ఇప్పుడు మొన్న పాపం ఆవిడ 5 పైసలు డబ్బులు తీయలేదు, ఎవరు మన అనురాధ గారు. తను ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుంది, చివరికి ఓడిపోయే సీట్లు బీసీలకి ఎస్సీలకి ఇస్తారని ఆ రోజున కూడా అనుకున్నాం. ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ 4 అవుట్ అయ్యడం వల్ల ఆవిడ కొట్టేసింది. అదే అదృష్టం. ఆవిడకి ఎంతో కాలం నుంచి దురదృష్టం, ఎవరి దాకా వచ్చిన ముందు చాలా సార్లు పోయింది, మొన్నటిసారి అదృష్టం వరించింది. అట్లాగే ఇప్పుడు కూడా ఏమన్నా ఎవడన్నా అదృష్టవంతుడు ఉంటాడేమో. అంటే లెక్క సరిపోదు కదా అంటున్నాను నేను. 23 మందిలో 4 చెప్పినట్టు 50 మంది ఏమన్నా ఇటు వస్తారేమో, లేకపోతే 20 మంది ఇటు వేస్తారేమో, 20 మంది 22 మంది. అప్పుడు మరి మీరు అన్నట్టయితే అది తెలియదు కదా వీళ్ళకి, తెలియక వేయచ్చేమో. ఇప్పుడు దానికి అయినట్టు చెప్పి వేయచ్చేమో బేసిక్ గా. అయితే ఇవాళ రాజ్యసభకి అట్లా కావాలి అనుకుంటే ఇప్పుడు రాజ్యసభకి మామూలుగా 300 కోట్లు నాకు తెలిసి ఒక ఆయన రాజ్యసభ స్థానం తీసుకోవడానికి క్రిందసారి తెలుగుదేశం పార్టీలో 100 కోట్లు ఇచ్చి తీసుకున్నాడు. తర్వాత ఒక 50 కోట్లు నియోజకవర్గంలో ఎన్నికలకు ఖర్చు పెట్టమని చెప్పి ఆయన చేత ఖర్చు పెట్టించారు. అంటే ఓ రాజ్యసభ సీటుకి 150 కోట్లు లాస్ట్ ట్రిప్ రాజ్యసభ సభ్యుడు, ఈ మధ్యనే పదవి పూర్తయిపోయిన ఆయన చెప్పిన లెక్క 100 కోట్లు తీసుకున్నారు, పైన ఒక 50 కోట్లు ఆ నియోజకవర్గానికి ఖర్చు పెట్టించారు ఆయన చేత. ఇది ఎమ్మెల్యే అభ్యర్థి ఇస్తామన్నారు కానీ ఏమి ఇవ్వాల. టోటల్గా 150 కోట్లు అప్పుడు అయింది.
తర్వాత చూస్తే 200 కోట్లు తీసుకుని ఒకళ్ళిద్దరికి ఇచ్చారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. టీడీపీ అనలేదు నేను, అది దేశంలో కొన్ని చోట్ల 200 కోట్లకి అట్లాగే ఇచ్చారన్నటువంటిది కూడా లెక్క ఉంది. ఇప్పుడు ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన లెక్క అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా మనం డెప్త్గా ఆలోచిస్తే ఓ 50 మంది ఆయన చెప్పినట్టు అనుకున్నాం. 50 మంది ఫ్రీగా వేస్తారా? ఇప్పుడు వాళ్ళకి 50 మందికి తెలుగుదేశం అయితే టికెట్ ఇవ్వదు, నో డౌట్ కదా. అట్లా ఇవ్వకపోయినా తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలంటే కనీసం 10 కోట్లు ఇవ్వాలిగా, ఫ్రీగా ఇయ్యరుగా ఓటు. పోనీ 5 కోట్లు వేసుకోండి, 5 కోట్లు వేసుకుంటే 250 కోట్లు, 10 కోట్లు వేసుకుంటే 500 కోట్లు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాలిగా ఓ 100 లేదా 50 కోట్లు అని ఇవ్వాలి. ఇప్పుడు అంటే 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టగలిగే వాడు ఎవడన్నా వచ్చి సభ్యుడు కావాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏమన్నా మరి సీఎం రమేష్ గారికి ఇప్పుడు ఆయనది కూడా టర్మ్ అయిపోతుంది, బీజేపీ ఆయనకి ఏం ఆఫర్ చేయట్లేదు కాబట్టి ఏమన్నా చంద్రబాబు గారికి ఇచ్చి, ఆయనకైతే వైసీపీలో ఉన్న వాళ్ళతో కూడా మంచి పట్టుంది ఎమ్మెల్యేలతో, ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఆయనకైతే ఆ డబ్బులు కూడా పెద్ద కష్టం కాదు, ఏమన్నా చేయగలగాలి. లేదా ఇంకెవరన్నా బడా బిగ్ బుల్ ఏదైనా చేయగలగాలి. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలా సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమన్నా ఏమైనా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ఎత్తుగడ వేసినట్టు కనబడుతుంది. అంటే ఇదొక కారణం అయితే ఆయన చెప్తున్నది. పొలిటికల్ కెరీర్ పరంగా గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడు వచ్చిన నష్టం ఏమైనా ఉందా దీనివల్ల? రేపు ఎన్నికల్లో ఆయన ఇబ్బంది పడతాడా? ముందు చంద్రబాబు గారి దగ్గర ఇంకా విశ్వసనీయత రాలేదు. ఆయన కిందసారి చినరాజప్ప ప్లేస్ లో ఆయన రావాలి డిప్యూటీ సీఎం, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఇంకా చంద్రబాబు గారు పూర్తిగా నమ్మట్లేదు, ఎందుకంటే ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళాడు, వైసీపీ వాళ్ళతో టచ్ లోకి మంత్రి పదవి ఇచ్చారు కదా. అవును ఇచ్చారు, కానీ అసలైన మంత్రి పదవి కాదని కదా ఆయన బాధ. అంటే డిప్యూటీ సీఎం అంటే అక్కడ సామాజిక ఒక్కటండి, మంత్రి పదవి రావడం. ఇప్పుడు నారాయణ స్వామి గారు మంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఏంటి రాజకీయంలో ఆశించేది వీళ్ళు? గ్రిప్, అధికారం. ఆ అధికారం ఇవ్వాల, అధికారాన్ని ఆస్వాదించాల. ఆయన ఆస్వాదించే అధికారం కోరుకుంటున్నాడు, ఆయన అది ఇవ్వట్లేదు. సమస్య అదే. నిజంగా ఇప్పుడు మొన్న కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. మరి అంటే రాజీనామాలు ఆమోదించే పరిస్థితి స్టార్ట్ అయిందంటే వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదిస్తారా? అంతే కదా. మరి ఇంకా అదైతే చేయలేదు కదా. చేస్తారు, అది కూడా ఏముంది, ఆమోదించారు కాబట్టి ఆయన దగ్గరికి స్పీకర్ ఫార్మెట్ లో అంటున్నారు, రేపు మాపు అనౌన్స్ చేసేయచ్చు అంతే. ఈయన కూడా అంటే వీళ్ళ ఎమ్మెల్యే కాబట్టి, అంటే ఈ వైసీపీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి చేయరేమో. అట్లేం లేదు, వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశంకి వెళ్ళి 4 కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే 175/4 అంటున్నారు కాబట్టి ఇక్కడ రేపు పొద్దున వీళ్ళందరినీ తీసేశారు అనుకోండి, గంటాది ఒకటి పోతే 174. ఇప్పుడు వాళ్ళు 9 మంది, ఏది 4 వైసీపీకి వచ్చిన వాళ్ళు, 5 4 అటుకెళ్ళిన వాళ్ళు 9 ప్లస్ ఇదొకటి గంట 10. తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇంకా ఇచ్చినట్లేదు రిజిగ్నేషన్, ఇస్తే వాళ్ళది కూడా ఓకే చేసేస్తారు. వాళ్ళది వరకు లెక్కేసుకుంటే అప్పుడు 11, 175లో 11 పోయినప్పుడు దగ్గరగా మీకు ఎంతకు వచ్చింది? 174, 164 అంతే కదా. 164 డివైడెడ్ బై 4 లెక్క. ఆ లెక్క డివైడెడ్ బై 4/3 అనేది తెలియాలి, అది కౌంట్. ఇప్పుడు అంటే ఇదైతే వ్యూహం అయితే ఉంది, రాజ్యసభ గురించే కావాలని ఇప్పుడైతే ఆమోదించారు రాజీనామాలు. రైట్, చూద్దాం స్పీకర్ గారి నిర్ణయం అయితే ఫైనల్లో రాజీనామా ఆమోదించాలా లేదనేది. రేపు మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళ విషయంలో ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రాజీనామాలు చేయాలనుకుంటే ఇమీడియట్గా ఆమోదించేస్తారా, దాని వెనక రాజ్యసభ ఎన్నికలే అతిపెద్ద వ్యూహం వైసీపీకి ఏం జరగబోతుంది చూద్దాం.